హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు, టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పే స్కేల్ పైన ఒక అద్భుతమైన శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. ఆ శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, పే స్కేల్ మార్పు కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగే ప్రయోజనం ఉండదు. ఏ పే స్కేల్ ఇవ్వాలి అలా అడగగానే ఇక చూసుకున్నట్లయితే పే స్కేల్ రివిజన్ కమిషన్కు నిర్దేశించి ఫార్మాట్లో రిప్రజెంటేషన్ ఇస్తే వారు కన్విన్స్ అయ్యి ఇక మార్పు జరగవచ్చు అన్నమాట. ఇది ముక్కుముడిగా సచివాలయ ఉద్యోగులందరికీ ఒకే ఫార్మాట్తో ఇస్తే కుదరదండి. అయితే ఏ పోస్టుకు ఆ పోస్టు వారికి గల కారణాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ శాఖ నుంచి అధికారికంగా పంపే ప్రతిపాదనకి దానికి అనుకూలంగా ఉండేలా చూసుకుంటే మరి కాస్త సానుకూలత వస్తుంది. అలాగే మీరు జూనియర్ అసిస్టెంట్ పే స్కేలు ఇక కనుక సాధించుకుంటే చేరినప్పటి నుంచి ఇక నోడల్ నేషనల్ ఇంక్రిమెంట్ లేదా అక్టోబర్ 2021 నుంచి ఇంక్రిమెంట్ల డిమాండ్ అవసరం లేదు. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కనుక ఇస్తే నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక మీ ఇంక్రిమెంట్ అయిన అక్టోబర్ మార్చకపోయినా 2019లో చేరిన 2020లో చేరిన కారణ నియామకాల ద్వారా చేరిన ప్రొబేషన్ డిక్లరేషన్ అందరికీ పాటు అయినా ఆలస్యంగా అయినా ఇక సెలవుల వల్ల ఇంక్రిమెంట్లు పోస్ట్పోన్ అయినా కూడా సస్పెన్షన్లు కూడా మరియు ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ పనిష్మెంట్ ఇచ్చిన మొత్తం అందరికీ కూడా ముక్కుమూడిగా ఇక అందరికీ ఒకే బేసిక్లోకి వచ్చేస్తారు. తదుపరి ఇంక్రిమెంట్ అక్కడ నుంచి ఏడాదికి వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావడం జరిగిందనమాట ఇంక్రిమెంట్ పైన. సో ఫ్రెండ్స్, ఇది పే స్కేల్కి సంబంధించిన అప్డేట్ అండి. వీడియో నచ్చితే అది లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.